పాఠంలో కొంచెం చెప్పుకున్నాము కిందటి క్లాస్లో. అవి కూడా చెప్తూ తెలుగులో మళ్ళీ మిగతాది కూడా కంటిన్యూస్ వస్తుంది. ఒక తడవ ఝాన్సీ లక్ష్మీబాయి ఆవిడ వీరనారి అయినప్పటికీ కూడా సుభద్రకు ఆవిడ ఆడదిలాగా కూడా అబల కూడా ఒక సబల అని నిరూపించుకొని ఒక కవయిత్రి చేత పొగడబడింది. అంటే ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధంలో ఎంత వీరోచితంగా పోరాడిందో చూడండి అంటారు. ఒక పక్క భర్తని పోగొట్టుకొని, ఒక పక్క బిడ్డని పోగొట్టుకొని, మళ్ళా ఇంకొక బిడ్డని దత్తత తీసుకొని, ఆ రోజుల్లో దత్తత స్వీకారం జరగన్నా కూడా ఎదిరించి ఒట్టి పోరాడి తన దత్తత స్వీకారాన్ని తెచ్చుకొని తన ఒక బిడ్డను పెంచుకొని పాలించి తను మంచి మహోన్నత వ్యక్తిగా నిలిపిందంటే ఆడది అబల కాదు సబల నిరూపించుకున్నది కేవలం ఝాన్సీ లక్ష్మీబాయి మాత్రం ఒకటే. ఒక తడవ చూడండి, సుభద్రా కుమారి అంటుంది అబల సబలగా ఉండాలి కానీ అబలగా ఉండకూడదు. ఒక ఆడది ఏ విషయం వచ్చినా ధైర్యంగా పోరాడేటువంటి శక్తి భగవంతుడు ఒక స్త్రీకే ఇస్తాడు అని చెప్పి ఆవిడ తాను ఒక భావాన్ని వ్యక్తం చేసినటువంటి మహోన్నత వ్యక్తి సుభద్రా కుమారి చెప్పారు. ఆవిడ ఏముంటుందంటే ఆడదిగా ఉండదు, ఎప్పుడు కూడా అబల సబలగానే ఉండాలి అని చెప్తుంది. కర్తవ్య పరాయణలో ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదు. మనం యుద్ధంలో వచ్చినప్పుడు ఏ వీర సైనికుడు కూడా నువ్వు ఏ రాజ్యం నీకు కావాలని చెప్పి పోరాడి ప్రాణాలు వంటి పోరాడతావో తుది దాకా కూడా అలాగే ఉండాలి. యుద్ధంలో చనిపోతే వీరమరణం పొందారంటారు. మరి ఇలాంటి యుద్ధాలలో వీరమరణం పొందినటువంటి వాళ్ళు భూకళ్ళు ఉన్నారు. కేవలం ఝాన్సీ లక్ష్మీబాయి ఒక వీర నారి కాబట్టి, ఒక ఆడది కాబట్టి ఇంకా ఆవిడ యొక్క స్థానం ఇంకొంచెం ఎదిగింది అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ఆవిడ అంత చక్కగా దుర్గశంకరురాలు. నేను ఎలాగైనా నా ఝాన్సీ రాజ్యాన్ని నేను ఎవరికి హస్తగతం చెయ్యను, ఎవరి ఆధీనంలో నేను ఉంచను, చివరి వరకు పోరాడతాను. దైవాధీన వస్తుందో రాదో అది భగవంతుని సృష్టి, నేను మటుకు తుది వరకు పోరాడతానని చెప్పి విరోచితంగా పోరాడి తన శత్రు సైనికులను తరిమి కొట్టి నేను నా రాజ్యాన్ని ఎవరికి ఇవ్వను, నేను రాజ్యాన్ని వేరే రాజ్యంలో హస్తగతం కానివ్వనని చెప్పి ఒక వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఒక శబ్దాన్ని చేసి ఆ యుద్ధ రంగంలోకి కథల రంగంలోకి దూకింది అంటే ఆవిడ యొక్క సాహసం ఒక్క తడవ ఆలోచించాలి. ఎంతో ఆవిడ పక్షాన ఎంతోమంది కూడా లేరు, ఎవరో కొంతమంది పాత్రధారులే మనకిచ్చారు. కాబట్టి పాత్రధారులు కూడా సూత్రధారులుగా మారాలి. ఈ పనిలో ఆవిడ వెంట ఎప్పుడు కూడా ఉంటూ ఉండాలి. ఆవిడ ఒక రాజు పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే రాజు ఎలా చెప్తే ప్రజలు అలా నడుచుకోవాలి. కాబట్టి ఒక రాణి ఒక రాజ్యానికి అధిపతిరాలు అలాంటి ఆవిడ కొంత సైన్యాన్ని కూడగట్టుకొని ఝాన్సీ రాజ్యాన్ని వేరే రాజు వచ్చి హస్తగతం చేసుకుంటాడేమో అని చెప్పి తుది వరకు పోరాడింది. కొంతమంది నాయకుల్ని కూడగట్టుకొని ఆవిడ కొంతమంది నాయకులని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఆ పాఠాన్ని అందమటుకు మనం కింద తడవ నేర్చుకున్నాము. ఇందులో ఆవిడ ఫ్రెండ్ ఉంది, ఇంకా కొంతమంది పాత్రధారులు ఉన్నారు. ఇలాంటి పాత్రధారులందరూ కూడా ఆవిడ పక్షాన ఉండి ఇదివరకు కూడా పోరాడి వీరమరణం పొందినటువంటి ఒక మంచి మహోన్నత వ్యక్తి ఝాన్సీ లక్ష్మీబాయి. పోరాడుతున్న ఒక చిన్న కథ చెప్తాను చక్కగా ఉండి. పోరాడుతున్న యుద్ధంలో కాబట్టి చాలా దూరం పరిగెత్తింది గుర్రం కూడా. పరిగెత్తి శత్రు సైనికులను తరిమి కొట్టిన సందర్భంలో ఆ గుర్రం ఇంకా పరిగెత్తలేక ఒక కాలం వస్తే కాలం దాటి అవతలికి వెళ్ళలేకపోయింది. అడ్డుగా అక్కడే పడిపోయింది గుర్రం. ఈవిడ వెనక నుంచి వచ్చేటువంటి శత్రు సైనికులు ఈవిడని హతమార్చేశారు. ఈవిడ శవాన్ని కూడా భారతీయులకు అప్పగించకుండా వాళ్ళు తను తీసుకువెళ్ళాలని చూస్తే అక్కడ ఉండేటువంటి పాపం ఒక గుడారిలో ఉండేటువంటి ఒక సాధువు ఈవిని చేరతీసి ఈవిడ భారతీయ వనిత, ఈవిడ శరీరాన్ని వాళ్ళకి హస్తగతం చేయకూడదు అని చెప్పి ఆ సాధువు దాచిపెట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి శ్మశాన వాటికి తీసుకుని చక్కగా కర్మకాండాలు తీసుకున్నట్టు గొప్ప సాధువు ఆయన చరిత్ర కూడా చాలా ఉంది. కాబట్టి కొంచెంగా నేర్చుకోండి. ఎప్పుడైనా సందర్భం వచ్చేప్పుడు చెప్తూ ఉంటాను నేను. సరే, जूही ने उन्हें रोका है। मंद्रा में जानती हूँ जब रामू साहब करने पर ताजा इसे नाचने के लिए बुलाने के लिए आए तो इसे उनको बुरी तरह उतर के दिया. लक्ष्मीबाई अंटोंदी जूहीని उनके रोका
జూహి అడ్డగించింది. నాకు తెలుసు రావు సాబు నీతో చెప్తాడు, నువ్వు నాట్యం చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావని. అందరం కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితులు కాదు. ఒక్క నమ్మకంగా ఒక రాణి దేశం కోసం పోరాడుతోంది. ఈ దేశంలో ఆవిడ ముందుండే మనం వెనకుండి నడిపేటువంటి వాళ్ళం కావాలని ప్రతి ఒక్క సేనాధిపతి సేనాని కూడా అనుకోవాలి. అలా जूही ने उन्हें रोका, मंदरा मैं जान दूँ जब रामू साहब के कहने पर ताचा इसे नाचने के लिए बुलाने को आए तो उसने उनकी बुरी तरह उपकार किया. నువ్వు చెడుగా అంటున్నావు, అలా చెడుగా మటు నువ్వు అనుకోపాకు అంటుంది. जूही ने उन्हें रोका, मंदरा हाँ रानी मैं स्वराज्य के लिए नाच सकती हूँ. నేను స్వరాజ్యం కోసం డ్యాన్స్ చేస్తున్నాను, బరాబర్ నాచతే రही हूँ, చేస్తాను కూడా. परंतु विलासता में डूबने के लिए अपनी कला को किसी ने कभी की साक्षी नहीं बना सकती हूँ. నేను ఒక నాట్యగతని కాబట్టి నాట్యం చేస్తూనే ఉంటాను, కానీ కళలకి ఎప్పుడు కళంకితం కానివ్వను. యుద్ధమే నా నాట్యమే అని చెప్తోంది చక్కగా. చెప్పి తను తన పనిలో నిమగ్నం అవుతుంది తప్పితే. లాస్యప్రియులు ఏమని అంటారంటే, ఎవరైనా రాజుల దగ్గర చాలామంది డ్యాన్సులు వేస్తుంటారు, నృత్యం చేస్తుంటారు. వాడు ఇచ్చేటువంటి కొద్ది మొత్తంతో బతికేటువంటి విలాసప్రియులు చాలామంది ఆడవాళ్ళలో కూడా. అలాంటి మనస్తత్వం కలది కాదు. కాకపోయినా తన వృత్తి తన నాట్యం చేస్తున్నది కాబట్టి దాని మీద కేంద్రీకృతమైంది తన ఒక్కతే మాత్రం కాబట్టి చేస్తాను, కానీ యుద్ధ సమయంలో అలా జరగదు. किसी के गले में फांसी नहीं बुने सकता हूँ जो मुझको ऐसा करने के लिए उनके मैं ठोकर की मार सकती हूँ. ఆజ్ఞాపించండి, ఒక్కొక్కడిని నరికి అవతల పారేస్తాను. ఏంటో డాన్స్ చేస్తాను మీరందరూ. అలా కాదు, వృత్తి కులవృత్తి నృత్యం చేస్తాం కాబట్టి మేము కళాకారులు కాబట్టి అలా చేసుకుంటున్నాం. కానీ దేశం కోసం పోరాడేటప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఒక్క దేశం కోసమే పోరాడాలి మనం. ఫాన్సీ నెహి బనాస్కు ఉరిశిక్ష వేస్తా అలా పోరాడతానంటుంది. ఫాన్సీ అంటే ఒక్కొక్కడిని ఉరికంబం ఎక్కిస్తానంటుంది. ఉరికంబం ఎక్కించడం అంటే తుది వరకు పోరాడాలి. ఏ దేశ నాయకురాలైనా, ఏ సంఘ సేవకురాలైనా, సామాన్య మానవులైనా తుది వరకు పోరాడాలి. ఇది కదా జీవితం అంటే. తుది వరకు పోరాడి ఆ పోరాటంలో ఉండేటువంటి ఫలితాన్ని ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని మాటలు వాడు పడ్డారో, ఎంతమంది దేశ నాయకులు ఇలా బలైపోయారో, ఎంత ప్రాణత్యాగం చేశారో, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారో. అలాంటి వాళ్ళందరూ కూడా చిరస్మరణీయులు, చిరకాలం గుర్తుంచుకోవాలి. అలాంటి వాళ్ళలో ఝాన్సీ లక్ష్మీబాయి కొద్దిమంది సైన్యంతో దేశం కోసం పోరాడి ఈ వరకు పోరాడుతుంటే మహోన్నత వ్యక్తి ఆవిడ. సరే, लक्ष्मीबाई को दीर्घ विश्वास लेकर ठोकर नहीं तो नहीं मार सकती जी. यही दर्द तो हमें छोटा रखा. अगर ठोकर मारकर हम उनकी మదకోశి దూర్ కర్ సక్తే తో బాత్కి ఖ్యాతి అని. ఎదురుదాడికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను, నన్ను ఆజ్ఞాపించండి అంటోంది. ఎవరు? జూహి అనేటువంటి మాట. కానీ ఆజ్ఞాపించండి అంటే ఒక్కళ్ళనే పంపలేదు కదా యుద్ధంలో. తను కూడా జూహి నేను కూడా మీ వెంట వస్తాను, యుద్ధం చేస్తూ ఉంటాను. ఆ యుద్ధ భూమిలో నన్ను ఆజ్ఞాపించండి, నేను కూడా వెళ్తాను అంటున్నాను. తప్పే ఉంది ఇందులో? లాస్యప్రియులు అన్నాడు, డాన్స్ చేస్తుందన్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా అన్నా కూడా ఆవిడ చెప్పేటువంటి మాట ఒక్కటి, నేను నా కులవృత్తిని అనుకోకుండా నేను నాట్యగత్తని కాబట్టి నాట్యం చేస్తుంటాను. ఇప్పుడు మీరు నన్ను ఆజ్ఞాపించండి, నేను తుది వరకు కూడా పోరాడతాను నేను అంటాను. भाई साहब मैं औरों की बात नहीं जानती, मुझे आज्ञा दीजिए, मैं ठोकर मारने को तैयार हूँ. జూహి అంటుంది. రావు బాయ్ మై సాబ్ అని ఏమంటుంది, మీరు చివరి వరకు పోరాడతాను నేను, అందులో ఎటువంటి నా ప్రాణాలపైన దేశం కోసమే, ఝాన్సీ రాజ్యం కోసమే కేవలం పోరాడతాను నేను. और मैं भी तैयार हूँ भाई साहब, चलो हम सब चलकर इसकी नींद आराम करते. వాళ్ళు మత్తులో ఉన్నారు, ఈ దేశం ఏదో ఆక్రమించుకోవాలని చెప్పి ఒక మత్తులో ఉన్నారు వాళ్ళు. ఆ మత్తుని చిత్తు చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను దేశం కోసం పోరాడతానని చెప్పి గట్టిగా మంచి పటుత్వంగా అనేటువంటి ఒకే ఒక మాట జూహి అంటుంది. నాట్యగత్తనైతే అవుతా, ఎవరికి కావాలి నేను నాట్యతే నా వరకు నేను ప్రదర్శించుకుంటాను, పలువురి కోసం ప్రదర్శిస్తాను. కాబట్టి ఇప్పుడు నన్ను ఆజ్ఞాపించండి, ఎదురుని పోరాడతాను. और भी मैं तैयार हूँ भाई साहब, चलो हम सब चल कर उनकी नींद आराम कर देंगे.
వాళ్ళు నిద్ర మత్తులో ఉన్నారు కదా, బాగా మత్తులో ఉంటారు కదా నిద్రలు, ఆ నిద్రని చెడగొట్టాలంటే మత్తు వదిలించాలి. नहीं मुंदर नहीं हम उनकी नींद हराम नहीं कर सकते, अब तो दुश्मन को ठोकरो उनको उसकी नींद में జగా శక్తి హై. అక్కడ వాళ్ళని వదిలించడం కాదు, ముందు మనలో ఉండేటువంటి కొంతమంది భోగ విలాసాలకి లోనులై వాళ్ళందరూ కూడా ఈ దేశం కోసం ఈ ప్రపంచం కోసం పోరాడాలను వాళ్ళ భోగ విలాసాలలో మునిగి తేలుతున్నారు. కాబట్టి అనుశాసనైక రాష్ట్ర శక్తిశాలి బతాయి. ఏ రాజ్యమైనా క్రమశిక్షణగా ఉంటుందో ఆ రాజ్యం ఎప్పుడు కూడా పటిష్టంగా బలంగా ఉంటుంది. కాబట్టి రాజ్యం కోసం పోరాడి అనుకున్నప్పుడు అందరం కూడా తలా ఒక మాట మాట్లాడుకోకూడదు. అందరూ ఒక యూనియన్గా ఒక పద్ధతిలో ఉండి అందరూ ఐకమత్యంగా ఉండి దేశం కోసం తుది వరకు పోరాడాలి. పోతే పోయింది ప్రాణం అనుకునే వాడు యుద్ధరంగంలో కథం దొక్కుతారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే అయ్యో నేను పోతే నా కుటుంబం ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతారని అనుకుంటే ఇంతమంది దేశ నాయకులు దేశం కోసం బలైపోరు. ఇంతమంది వీర జవానులు తన బిడ్డల్ని తన భార్యని పోగొట్టుకొని అతను ఒక్కడే చనిపోయి వాడికి దుఃఖదాయకుడు కాడు. ఎందుకంటే సమాజం కాబట్టి ఒక మంచి బ్రతకాలి అని ఒక వీరమరణం పొందిన వ్యక్తి చిరకాలం చిరస్మృతిగా ఉంటున్నాడు. ఝాన్సీ లక్ష్మి కూడా అలాంటి ఉన్నత వ్యక్తిగా दुश्मन को टोकरे हाँ क्या रही है अंटोनी, जो जूही दोस्त की टोकर अविश्वास के खाई और भी छोड़ा कर देती हूँ. అవిశ్వాసం కందకాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. అది ఒక లోతైనటువంటి కందకం, తొవ్వే కొద్ది కూడా లోతు పెరుగుతూ ఉంటుంది. మనం గమనిస్తూ ఉండండి, అలా చేస్తాను అంటుంది. क्या तुम नहीं जानती एक हम एक दूसरे के किसी दृष्टि से देखते हैं, क्या इसी स्थिति में मैंने कुछ कहने से शंका हो घटा. क्या तुम जानती है कि हम एक दूसरे को किस दृष्टि से देखते कि ये दृष्टि तो చూడాలి మనం. क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंका उनकी घटा और भी गहरा नहीं ఉండేది. అవిశ్వాసమైనటువంటి కందకం ఒక వెడల్పోయినటువంటిది. ఈ ప్రదేశాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. కానీ ఇక్కడే ఒక పెద్ద కందకం, ఇది దాటాలి కదా. ముందు దాటాలి అంటే ఆవిడనేది ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసికట్టుగా దేశం కోసం పోరాడాలి. ఒక సేనాధిపత్యంలో పనిచేసినటువంటి ఎవరైనా సేనాధిపతి అయినటువంటి వాడు వేరే వాళ్ళ యొక్క జోలికి వెళ్ళకూడదు. అలా చేయడం అనేది చాలా తప్పు. కానీ రాబు సాహబ్ అనేటువంటి వాడు కొంత అడుపక్షం కొంత ఇటుపక్షంగా ఉంటున్నాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో అంటోంది. హృదయంలో ఎంత లోతుగా ఆవిడ ఆలోచించుకుంటూ చూడండి. ఏదైనా ఒక సమస్యని తీర్చుకోవాలంటే అందరూ ఒక పక్షానే ఉండాలి. కానీ అలా లేదు. ఝాన్సీ భాయ్ యొక్క పరిస్థితి అసలు ఇక చెప్పనలివి కానీ అలజడి ఆవిడ మనసులో సృష్టిస్తూ ఉంది. అక్కడ भाई साहब ठीक कहती है कि शंकाओं का अविश्वास पैदा करेगी और अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए हमारे शंका क्षणक उठेगी. ఒక అవిశ్వాసం నుంచి ఒక విశ్వాసం, ఒక చెడుతనం నుంచి ఒక మంచితనం, ఒక చెడు స్వభావం నుంచి ఒక మంచి స్వభావం ఇలా ఉత్పన్నమవుతూ రావాలి. ఎందుకంటే ఒకరి చెడువాడైనా వాడికి ఒక అనుభవం వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మో ఎవరో చెప్తే నేను వినలేదు, ఈరోజు ఇలా అయిపోయింది నా పరిస్థితి, కాబట్టి ఏమనుకుంటాడు, అబ్బో ఈ వ్యసనాలకు నేను దూరంగా ఉండాలి అనుకుంటాడు. ఇప్పుడు తనకు తానుగా ఏ విషయంలో అయినా ఒక చిన్న దెబ్బ తగిలినప్పుడు తనకు తానుగా అలా అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఏమంటున్నాడు, ఇది ఒక పెద్ద కంటకం, ఇది తవ్వుకుంటూ ఇది ఒక పెద్ద అగాధంలాగా అయిపోయింది ఇక్కడ. కాబట్టి అందరం కూడా ఒక పక్షానే ఉండి యుద్ధం చేయాలి. ఒకళ్ళు అటు సైడు ఒకళ్ళు ఇటు సైడు గోడ మీద పిల్లివాటంగా ఎవరు ఉండకూడదు మనం. కాబట్టి ఈ శత్రు సైన్యాన్ని తరిమి కొట్టాలంటే అందరం ఒక మాటే, ఒకళ్ళు నిందించుకోవటం, నువ్వు సరిగ్గా యుద్ధం చేయలేదు నేను సరిగ్గా యుద్ధం చేశాను ఇలా అనుకోకూడదు. అందరం ఒకే స్వభావం. కేవలం ఝాన్సీ రాజ్యాన్ని ఇతరులకి హస్తగతం చేయకూడదు. ఇది గట్టి సంకల్పం. ఈ సంకల్ప బలంలో కొంతమంది గోడవాడి పిల్లిలాగా వేధించినటువంటి వాడు ఒక నాయకుడు ఉన్నాడు దీనిలో. ఆ నాయకుడు రాబు సాహబ్ అనేటువంటి వాడు ఇలాంటి కళంకాన్ని తీసుకొస్తాడని చెప్పి మనసులో ఒక పెద్ద అలజడి.
ఇటు ఏమీ లేదు, గూఢచారి వ్యవస్థ ఉంటుంది కాబట్టి మనం ఏమైనా అనుకున్న మాటల్ని వీడు అటు చేరేయచ్చు, అటు మాటల్ని వీడు ఇటు చేరేయడానికి బహు తక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి అటు మాటల్ని ఇటు చెప్పాడనుకో, ఒరే నువ్వు ఎందుకురా ఆ పక్షాన ఉన్నావు, ఈ పక్షాన ఉండాలి కదా అని అడిగారనుకో మనసు చిన్నపుచ్చుకుంటుంది కదా. కాబట్టి అలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. 2 పడవల మీద ఎప్పుడు కాలు పెట్టకూడదు ఎవరు కూడా. జీవితం ఇది ఇంకోటి. నువ్వు ఏ దేశం ఎటు పక్షాన నువ్వు యుద్ధం చేయదలుచుకున్నావా ఉండు, వెళ్తావా వెళ్ళిపో అంతే. కానీ 2 పక్షాల నుండి ఇటు వార్తలు అటు వార్తలు ఇటు గూఢచారి వ్యవస్థ అసలు యుద్ధ సమయంలో ఎక్కువగా పనికిరాదు. కాబట్టి ఉంటారు గూఢచారులు. శత్రు సైనికులు వస్తున్నారని చెప్పి గూఢచారుల ద్వారానే రాజులకు తెలుస్తాయి. కాబట్టి వాడు ఏం చేస్తాడు, శత్రు సైనికులని జాగ్రత్త చేసుకుంటాడు, అలర్ట్గా ఉంటాడు. ఎప్పుడెప్పుడు శత్రు సైనికులు ఈ గుడారంలోకి ప్రవేశిస్తారేమో అని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడే జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఏంటి, గూఢచారి వ్యవస్థ కూడా పూర్వకాలంలో బాగా పనిచేసింది. అప్పుడు వార్తలు ఇటు వార్తలు అటు చేరేస్తూ ఉండేటువంటి వాళ్ళ యొక్క స్వభావాలలో ఎంత అంతరం ఉంటుందో చూడండి. కాబట్టి ఏ పక్షము నువ్వు యుద్ధం చేయదలుచుకున్నావో ఈ కర్మభూమిలో ఈ జన్మభూమిలో మనం అలాగే ఆ పక్షాన అలాగే స్థిరంగా ఉండాలి. స్థిర నివాసం ఏంటంటుంది అది చాలా తప్పు. కాబట్టి ఆవిడ కూడా అంటుంది, ఎక్కడో నా మనసు ఏంటో ఒక శంకలాగా అనిపిస్తుంది. श्रीखंड और लड्डू पर जाने वाले ब्राह्मणों को आशीर्वाद का स्वर और भी तेज हो उठा है अंటుంది. पायल की झिंकार श्रीखंड और लड्डुओं पर जाने देने वाले ब्राह्मणों की आशीर्वाद. ప్రతి ఒక్క బ్రాహ్మణ పురుషోత్తముని కూడా ఈ రోజుకి కూడా సమాజంలో గౌరవింపబడుతున్నారంటే వాళ్ళ ఆశీర్వచనాలే మనకి బహు చక్కగా పనిచేస్తాయి. కాబట్టి ఏ ఆశీర్వచనమైనా మంచి కానీ చెడు కానీ బ్రాహ్మణోత్పలను అడగకుండా ఎవ్వరూ ఏ పని కూడా చెయ్యరు. కాబట్టి ఆవిడ ఏమంటుంది, అది బ్రాహ్మణులు మన చేతిలో పెట్టి ఇంత ప్రసాదం లాంటిది కాదు యుద్ధం చేయడం అంటే. ఇది ఒక సామాన్యమైనది కాదు, ఇది అసామాన్యమైనటువంటిది. కాబట్టి ఎంత చక్కగా నువ్వు అరటిపండు వచ్చి చేతిలో పెట్టినా కూడా యుద్ధమే. కాబట్టి యుద్ధం చేయటంలో ప్రత్యేకమైనటువంటి కొద్దిమంది కొద్దిమంది పాత్రలే ఇచ్చారు. ఈ పాత్రల వెనుక ఇంకా చాలామంది ఉన్నారు. ఈమె వెనక పోరాడి ప్రాణాలు కొట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇది చరిత్ర చిత్రమే కాబట్టి కొన్ని పాత్రలనే మనకు పరిమితం చేశాడు. కాబట్టి ఈ పరిమితమైన పాత్రల వల్ల వాళ్ళ వల్ల యుద్ధం ఎలా జరిగిందనేదే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఇదొక అంశం అని చెప్తున్నాడు. తేజ్ హో ఉటా హోగా, వాళ్ళ యొక్క ఆశీర్వాదమే ఒక వేదవచనం, ఒక కాంతివంతం, ఒక ప్రకాశం, ఒక అంధకారం నుంచి ఒక ప్రకాశవంతంగా పొందినటువంటి పరిస్థితి కలుగుతుంది మనకి. కాబట్టి అంత గొప్ప మహానుభావులు జన్మించిన ఈ కర్మభూమిలో బ్రాహ్మణుల ఆశీర్వచనం ఎలా అయితే మనం పొందగలుగుతామో, పర్వాలేదు ఇలా చెయ్యగలవు ఇలా చేస్తావు అని చెప్పేటువంటి ధైర్యం ఆవిడ ఒక్కదానిలోనే ఉంది. ధైర్యంగా పోరాడాలి. ఝాన్సీ రాజ్యం తన భర్త సంపాదించింది కాబట్టి ఈ రాజ్యాన్ని నేను పోగొట్టుకోను. ఎంతమంది సైన్యం వస్తారు, తుది వరకు నా ప్రాణం పోయిన తర్వాత ఎవరు తీసుకున్నారని ఎవరిని చూడం కదా. ఎంత డబ్బు సంపాదించుకున్నా ఉన్నంత వరకు అనుభవిస్తాం. పోయిన రోజున నా డబ్బు ఎవరు తీసుకున్నాడు, నేను చేస్తే ఏమవుతుంది నువ్వు చూస్తావా పెడతావా మనం. కాబట్టి ఏంటి, సామాన్య మానవులకి లోతుగా వెళ్ళిపోయిన విషయం. కాబట్టి నువ్వు ఎవరి పక్షాన ఉంటావో వాళ్ళ పక్షాన ఉండి. ఇది కేవలం ఒక బ్రాహ్మణుల యొక్క స్వరం నుంచి ఎలా మంచి పలుకులు పలుకుతారో అంత ఉచ్ఛేదంగా మనం ముందుకు వెళ్ళాలి అని ఒక సంబోధన. సహసాక ఈ ధూపం స్వరం ఉడతాయి. ఎక్కడో ఒక తుపాకీ గుళ్ళ యొక్క స్వరం వినపడుతూ ఉన్నది. ఇలా వీళ్ళల్లో వీళ్ళే చెప్పుకుంటూ ఉన్నారు. ఎక్కడో ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి మటుకు వెన్నంటి తన సైన్యాన్ని నడిపించి తుది వరకు పోరాడి ఆ పోరాటంలోనే తన అసువులు బాసినటువంటి ఒక మహోన్నతుడికి వెళ్ళినారు ఝాన్సీ లక్ష్మీబాయి. ఎంత గొప్ప వ్యక్తో చూడండి ఆవిడ. కాబట్టి ఎక్కడో ఒక యుద్ధం చేసిన తోపియా అంటే ఎక్కడో యుద్ధంలో పిరంగుల శబ్దం వినపడుతూ ఉన్నది ఆవిడకి. लक्ष्मीबंडी और जूही तो अगर तात्या को खोज सके तो तुम्हें यहाँ आने के लिए ఎక్కడ తాత్యా ఉన్నారో జూహీతో చెప్తోంది ఎవరు, ఝాన్సీ. ఎక్కడ తాత్యా ఉన్నాడో కొంచెం రమ్మని చెప్పు, ఆనేకి రమ్మని చెప్పండి.
खोज क्यों नहीं सकती, आपकी आज्ञा होने पर मैं उन्हें పాతాళానికి में खींच कर ला सकती हूँ. ఈ తాచా అనేటువంటి వాడు ఎక్కడైతే ఉంటాడో ఏ పాతాళంలో దాక్కున్నా సరే ఒక యుద్ధం అక్కడి నుంచి నేను అతన్ని లాక్కొచ్చి నీకు అప్పచెప్తాను. जान को मुड़ती है और रघुनाथ तेज के प्रवेश करते हैं. అంతలోకే రఘునాథరాజు ప్రవేశించడం జరిగింది.